ఎట్లా ఉందని అనుకుంటున్నారా? మీ అందరి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత, మీ అందరి లవ్, మీ అందరి కేరింగ్, మీ అందరి సపోర్ట్, ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అవన్నీ మీరు ఇచ్చినందువల్ల, నా పిల్లలు ఇచ్చినందువల్ల నేను ఇట్లా ఉన్నానండి. లేదంటే అబ్బా ఈ చెయ్యి చూసారా పైకి ఎత్తని ఇట్లా ఆల్మోస్ట్ అప్పుడేమో ఇది పెయిన్ అని చాలా రోజులు సఫర్ అయినా పెయిన్ తగ్గింది. మళ్ళీ మన హ్యాండ్కి ఒక బాధ వచ్చింది. ఇట్లా అంటే నొప్పి లేస్తుంది. చాలా బతికి బట్ట కట్టానా బతికి బయటపడిపోయినదంటే అట్లా అట్లా అయిపోయింది. ఏమైంది చెప్పిన ఫ్రెండ్స్, చాలా పెద్ద మిస్టేక్ అనమాట. మిస్టేక్స్ ఎప్పుడు చెయ్యను నేను అసలు. ఏంటంటే 7 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్గా నడుపుతున్నా. పిల్లల్ని తీసుకెళ్తాను. హైవే రోడ్, మన ఆంధ్ర రోడ్, హైవే రోడ్ తిరుగుతూ ఉంటాను. నాకు హెవీ ట్రాఫిక్లో కూడా చాలా అలవాటు ఉంది. దిల్సుఖ్ నగర్ నుంచి కొత్తపేట ఇవన్నీ తిరిగేస్తూ ఉంటాను అనమాట. అంత ఏమంటారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా నేను యాక్సిడెంట్ అనేది జరగలేదు. ఈ రోజు ఏమైందంటే, ఈ రోజు అంటే రేపు పెడితే ఈ వీడియో మేబీ ఈ రోజు తీస్తున్నాను పడిన రోజు. రేపుకి ఏమైనా పెయిన్ ఎక్కువ అవ్వచ్చు మేబీ. అమ్మో దేవుడా, మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయండి బంగారాలు. నా చేయి పని చేయలేదనుకో, ఏదైనా హెల్ప్ చేయాలి నిజంగానే. అంత ఇది ఉంది నాకు పెయిన్ అనమాట. ఏమని చెప్పినా, మామూలుగా ఈ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు ఒకటి యూటర్న్ ఉంటుంది అనమాట. యూటర్న్ తీసుకుని ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళేసి అక్కడ నుంచి వస్తే మన ఇంటికి రావచ్చు. నేనేం చేసిన, ఫుల్ ఎండ ఉంది కదండి. ఎంత ఎండ అంటే 12:30కి వస్తుంటే మాడిపోతుంది. పైగా మన పిల్లలకి గుండెలు వేయించానా, వాళ్ళు అంటే క్యాప్స్ పెడుతున్నానులే, గుండె ఎక్కువ మళ్ళీ ఎండకి తట్టుకోలేరేమనేసి పిల్లలు నేను ఏం చేసిన అంటే, యూటర్న్ తీసుకున్న తర్వాత ఇట్లా మన ఇంటికి వచ్చేది కొంచెం వే ఉందన్నట్టు దగ్గరలో నియర్ బై, ఆ వేలోంచి వచ్చేద్దామంటే ఉల్టా వచ్చేసిన, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన. అట్లనే ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఫోన్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. వాడు స్లోగా వస్తున్నాడు లేండి. నేను చాలా స్లో వస్తున్నా. మీకు తెలుసు కదా నా డ్రైవింగ్ అని చెప్పే ఉంటాను. మీకు తెలుసు అంటే చాలా స్లోగా వెళ్తాను అన్నట్టు. నిత్యను కూడా అంటది ఏమని, మమ్మీ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిపోతున్నారు, నడిపే తల్లి ఫాస్ట్గా అనేసి. అంత స్లో, అసలు చీమ కూడా చావదండి. ఎవరు పొలవమని వెళ్ళిపోయినా ఏదైనా అయిపోయి ఎంత ఓవర్ యాక్షన్లు అయినా చేయని, నేను మాత్రం నిదానంగా పోతా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరుతాను, స్లోగా వెళ్తాను. లేట్ అయినా సరే చాలా స్లోగా వెళ్తాను. అప్పుడప్పుడు ఏదైనా ఎక్కడికైనా పిల్లలు తీసుకెళ్తున్నారు ఎక్కడికైనా ఆ టైంలో లేట్ అయితే కనుక ఈవెన్ నాకు ఏమన్నా అంటే అదే ఏమంటారు, మంత్లీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎక్కువసేపు నేను డ్రైవింగ్ చేయలేను కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాను అనమాట. కానీ ఆల్మోస్ట్ 99.9% నేను చాలా స్లోగా వెళ్తాను. అబ్బా ఎంత ఫాస్ట్ అంటే మళ్ళీ 40 కంటే ఎక్కువ దాటుసుమి. 40నే ఫాస్ట్, మరి ఇంకా ఫాస్ట్ అంటే 60, 70, 80 అనుకునేటోరు. అంత సీన్ లేదబ్బా. 20, 40 మధ్యలో ఉంటుంది. ఫాస్ట్ అంటే 40 అన్నట్టు. ఇన్ కేస్ ఎప్పుడైనా మన నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అటు సైడ్ ఎవరు ఉండరు కాబట్టి తెలియకుండా ఫ్లోలో వెళ్ళిపోతే 60 మేబీ అంతే. అప్పుడు కూడా నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఏది ఎంత ఫాస్ట్ అయిపోతుందని మళ్ళీ చూసుకున్న నెంబర్ స్లో అయిపోతాను అనమాట. అంత జాగ్రత్తగా వెళ్తుంది మీ నవీన. అయితే ఈరోజు ఆయన ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు. నేనేం చేసిన, స్లోగానే వెళ్తాను. అప్పటికి అనుకుంటున్నా అబ్బాయి ఆగుతాడు అనేసి. చాలా దగ్గర, ఇంత నియర్ బై ఉన్నాం ఇద్దరము. ఆగట్లేడు, ఇంటి ఆగట్లేడు, ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అయినా సరే బ్రేక్ నొక్కలేదు అబ్బా. టెన్షన్లో బ్రేక్ చేయలేకపోయినా. ఎందుకంటే ఒక భయంలో ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి నేను ఒకదాన్ని ఉన్నాను అనుకోండి, ఏదైనా నాకు కష్టం అనే ఫీల్ వచ్చిందంటే ఐస్ గట్టిగా క్లోజ్ చేసేసుకుంటాను అనమాట. కానీ పిల్లలు ఉన్నారు కదా, సంథింగ్ ఏదో ఫీల్ అనమాట, భయమైన ఒక రకమైన టెన్షన్ ఫీల్ వచ్చింది. ఆ అబ్బాయి కూడా కంట్రోల్ చేసి సడన్గా చూసినట్టున్నాడు, వాడు కూడా ఆగాడు. కానీ ఇంత కారు కదండి, నేను అప్పటికి ఇట్లా వచ్చే బైక్ ఇట్లా తిప్పిన, ఇటు సైడ్కి మెయిన్ రోడ్ మీద తిప్పేసిన, జస్ట్ కొంచెం కాళ్ళతో కంట్రోల్ చేసుకుందామంటే ఆయన వచ్చి డైరెక్ట్ ఈ పార్టీకి గుద్దేశాడండి. ఇదిగో అసలుకే నాకు బ్యాక్ పెయిన్, ఈ పెయిన్ అని సఫర్ అవుతున్నానా. ఈ పాయింట్ ఏమంటారు, ఈ పార్ట్ మొత్తం కుదిపింది అన్నట్టు బాడీని. నాకు కొంచెం ఇంకో విషయం చెప్తున్నా, వాడు వచ్చి గట్టిగా గుద్దితే ఏమవుతుందంటే బండి వెళ్ళి అవతల పడుతుంది. అప్పటికి నిధి తల్లి కుష్ బ్యాగ్ వెళ్ళి అల్లదు దూరం పడ్డాయి ఆ ఫోర్స్కి. తెలుసా నేను ఎట్లా అయినా నేను అనుకుంటున్నాను ఒకవేళ గుద్దిన ఇట్లా జరుపుకుంటూ రావచ్చు అనుకున్నా. కానీ గట్టిగా గుద్దితే మాత్రం షిఫ్ట్ అవుతుంది, బండి ఎగురుతుంది లేండి, అది వేరే మ్యాటర్. కానీ ఎనీవే ఫ్రెండ్స్, నేను ఈరోజు సేఫ్గా ఉన్నానంటే నిజం చెప్తున్నా మీ అందరి ప్రేమ అనమాట. మీరు అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఒకవేళ నాకు ఏమైనా నవీనమైంది రాలేదు, ఎక్కడో చోట ఫోటోనో ఫేస్బుక్లోనో సారీ ఏమంటారు కానీ ఇన్స్టాగ్రామ్లోనో కమ్యూనిటీలో ఎక్కడో చోట మీకు కనిపిస్తూ ఉంటాను. నేను అస్సలు మిస్ అవ్వను కదా. అలాంటిది నేను కనిపించకపోతే మీరు మిస్ అవుతారు కదా. మీ హార్ట్ ఫుల్ లవ్ ఉంది కాబట్టి నాకు ఏం కాలేదండి. నాకేం కాలేదు కానీ పిల్లలకి అసలు ఏం కాలేదు, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అనుకున్నాను అనమాట ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం బై మిస్టేక్లో లేట్ అవుతుందనో ఇదైతే రాంగ్ రూట్లో రావద్దండి. ఎందుకంటే నేను 100% మంచిగా వెళ్ళేదని ఈ ఒక్కరోజు చిన్న మిస్టేక్ వల్ల నాకు అంత ఇదేం చూసారా, ఇప్పటికి చాలా పెయిన్ వస్తుంది హ్యాండ్.
ఏంటంటే ఒక రాంగ్ రూట్లో మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే మమ్మీ వాళ్ళు మ్యారేజ్ అయితే వైఫ్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు కదా. చిన్న చిటికలో అన్నమాట యాక్సిడెంట్ నేను చాలా చూస్తూ ఉంటాను రోడ్డు మీద. చాలా భయపడుతూ ఉంటాను నేను. అసలుకి చాలా భయం మీ నవీనకి, బీభత్సమైన భయం. ఇట్లా ఈ వీడియో ముందు ఊరికే మీతో మాట్లాడతాను కానీ ఫ్రీగా ఏదైనా విషయం జరుగుతుంది అనుకోండి చాలా భయపడుతుందబ్బా. నన్ను ఎవరైనా ఫుల్ 100% అర్థం చేసుకున్నట్టు అయితే వాళ్ళు నన్ను గమనించగలరు. అదే అది తెలుసుకోగలరు అన్నట్టు నా ఫీల్ అనేది. చాలా భయం నాకు. ఈ రోజైతే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్. ఎవరు కూడా రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఎవరండి ఒక లేట్ అయినా సరే ఏముంది, ఏం కాదు. మన స్లోగా వెళ్ళిన వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్లో ఏదైనా జరిగిన ప్రాబ్లమే కదా. నాకంటే ఈరోజు చాలా స్లోగా వచ్చాం. వాడు కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు, స్లోగా వచ్చాడు. నేను చాలా స్లోగా వెళ్తాను కాబట్టి జస్ట్ రింగ్ ఇంత డిస్టెన్స్ కనిపిస్తుంది హ్యాండ్, ఇంత డిస్టెన్స్లోనే ఇట్లా వచ్చి గుద్దిండు అన్నట్టు. అది కారు పెద్దది కదండి, మన సైజ్ ఎంత చిన్న పెట్ట సైజు ఉంది. అది ఏం కారు మరి క్రేటా అనుకుంటుంది. ఏమో మేబీ నేను అంత గమనించగానే పెద్ద సైజే ఉంది. ఆయన అన్నాడు మేడం చూసుకోవచ్చు కదా అంటే, నేను చూసుకుంటున్నాను నువ్వు ఆగుతావని అనుకున్నా, బట్ నువ్వు చూసుకోలేదు అంటే సారీ మేడం నాది మిస్టేక్ ఉంది, మీరు మిస్టేక్ ఉంది, ఏం కాదు ఏం కాదు సేఫ్గా అయ్యారని చూసాడు వచ్చి. పాపం దిగాడు మనోడు. దిగొచ్చి పిల్లలకి ఏమైనా అయిందని చూసి ఏం కాదే అని ఇంకా వచ్చేసాను అనమాట. అది ఈరోజు జరిగిన విషయం. నా హ్యాపీ మూమెంట్స్ అయినా, నా సాడ్ మూమెంట్స్ అయినా, నాకు ఇంకేమైనా మూమెంట్స్ ఉన్నా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి నేను ఈ విషయం మీతో చెప్దామని వచ్చానమాట. ఎనీవే ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జర జాగ్రత్తగా వెళ్ళండి. నేను మీకు విషయం చెప్పిన మన బండికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 7 8 ఉన్నాయి. అంటే ర్యాష్ డ్రైవింగ్ కాదు, ఏది కాదు. ఒకసారి హెల్మెట్స్, ఇంకొకసారి ఏంటంటే స్కూల్ లేట్ అయిపోతుంది అనుకో, కొంచెం హాఫ్ మినిట్లో ఒక హాఫ్ సెకండ్లో ఉన్నప్పుడు ఏం కాదు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాను ఎవరైనా లేకపోతే. అట్లాంటప్పుడు కూడా వెంబడి ఫోటో క్యాచ్ చేస్తాడు అనుకో. 7 8 ఉన్నాయి మనకి. అవే ఉన్నాయి కానీ ఇప్పుడు పడిపోవడాలు అవి జరగలేదబ్బా. ఇలా ఎవరొకరు వచ్చి గుద్దేసడాలు అట్లా ఏం జరగలేదు. నేను సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను సేఫ్గా ఉంటే అంటే మీరు కోరుకుంటే నేను సేఫ్గా ఉంటాను అన్నట్టు కరెక్టే చెప్పాను. టెన్షన్లో కూడా బాగా మాట్లాడేస్తాను నేను అప్పుడప్పుడు. ఎనీవే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సరే బాగుందా? లాస్ట్లో అడుగుతున్నా, పాతదేలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఇంకా ఉన్నాయి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. హిందీలో ఏమో వనక్కం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సేఫ్గా ఉండండి. ఓకేనా? మళ్ళీ మరొక మంచి వీడియోతో వెళ్దాం. బాయ్ బాయ్.